జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక
మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చలచల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవడు. అప్పుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, ఇల కులమున ఈ కాలంలో జగములు. ప్రియతాం భగవాన్ విష్ణు సర్వదేవేశ్వరో హరిః సహస్రాక్ష సహస్రచరణస్తథా శ్రీ పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నందకో యాతు గదావామం సురక్షతు ధరే పార్శ్వే కార్యసిద్ధయే శేషా గచ్చంతు సాస్మాభి ప్రసాదాత్ తవ సర్వసః ప్రసాదాద్వయం వీర్యతనుష్ణత్వమాశ్రితః వయం హి త్వద్వీర్యాతు శ్రోషామనుపాలయ అస్తి చేత్ కరుణా త్వత్తశ్చాస్మాకం దాసకర్మణా భగవాన్ విష్ణు సర్వలోకశుభప్రదః నిరక్రియః పవిత్రాణాం దేవానామగ్రగో హరిః భగవాన్ విష్ణు సర్వభోక్తా సుఖావహః సర్వలోకా ధర్మాత్మా ధర్మపాలకः రక్షన్ వినిఘ్నం యాతుధానా నరః ప్రభుః ప్రియతాన్ నీలో నీలోత్పలధర ప్రభః వర్ణః ప్రచేతా భగవాన్ విక్రమీ యజ్ఞపాలకः అంగర సంయుక్తాః కుర్వంతు చ సహాయతా త్వాం ప్రభురవ్యయః కాయః సర్వాత్మకో భద్రముదానో జమనో మరతు యక్షః కుబేరో విశ్వవస్సుతః నిధి సంయుక్త ఈశ్వరస్య సఖా ప్రభుః శ్రీలోచనశూరీ వృషభధ్వజ వాహనః గణభర్నిత్యం త్రయంబకో అంబరసన్నిభః పితామహో వీరో వేదవక్తా వృషాకపిః ప్రియతాం పద్మగర్భాభో విష్ణుపుత్రం వేదాంతవేద్యాయ వేగస్య మనమూర్తయే మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామచంద్ర భగవాన్ కీ రామచంద్ర భగవాన్ కీ సీతామాయ కీ లక్ష్మణ స్వామి కీ రామదూత హనుమాన్ కీ. త్రేతాయుగే ధర్మ సంస్థంతు ముహూర్తస్సముహూర్తో అస్తు. అనేన పుష్పయాగేన అస్మిన్ దినే క్రియమాణే ఏతత్ పుష్పయాగేన ఏతత్ స్వామినః ఆలయే సదా ఉత్సవానాం దినదినమర్చా సత్వభక్తం రక్షే నివద హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్వన్. హైమూర్ధపుండ్రమజహన్ మకుడం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీయం శ్రీమద్భార్గవ గోత్రవారజవిదుం శ్రీపత్రపుర్యాం స్థితం శ్రీకృష్ణార్యతనూతం విఘనసో మూర్తిం కలోమానుషం. సర్వేషామపి బోధయంతమఖిలం చౌఖేయ ధర్మం సదా వందేనుష్ఠిత పాకయజ్ఞమనిశం కోదండ రామాహ్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం బలం చంద్రమయూతదేవ సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే సమజం నిత్యం ప్రజా విశాఖామిందేవరస్యామహృదయస్థోజనార్థాపహర్తారం దాతారం సర్వసంపదా శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్య నరతవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం
కశ్యపేభ్యో నమః సదసే నమః సదస్పదయే నమః సఖీనాం పురాణానాం సభాసదః శ్రీమహాజనేభ్యో నమః సర్వేభ్యः శ్రీమహాభాగవతభక్తజనేభ్యో నమః ఓం భగవతో బలేన వీర్యేణ భగవాన్ అనుమన్యత రామంతర్భూతాని పిశాచ ప్రేతగుహ్యకాః సంకీర్తే దేవతా భూషంతతం అపకర్మంతయే భూతా భువి సంస్థితాః విఘ్నకర్తారస్తే గచ్చన్వాగ్నయా హరే ఆసనమంత్రస్య మేరుపృష్ఠ ఋషిః ఛందః శ్రీకూర్మో దేవతా వినియోగః యాత్తాలోకా దేవిత్వం విష్ణునాథృత కార్యమాందే పవిత్రం గురుజాతనం అందరూ కూడా 3 సార్లు భూమికాయ నమః యోగాసనాయ నమః విమలాసనాయ నమః పూర్ణాసనాయ నమః యుద్ధిం కృత్వా ఓం మాధవాయ స్వాహా గోవిందాయ అందరూ కూడా మీ దగ్గర అక్షతలు ఉన్నాయి పల్లెల్లో ఆ అక్షతల్ని ఎడమ చేతిలో తీసుకుని సంకల్ప ముద్రను అందరూ కూడా పెట్టుకోండి. ఎడమ చేతిలో అక్షతలు ఉంచి కుడి చేతిని ఎడమ చేతి పైన అందరూ కూడా శ్రద్ధగా ఇప్పుడు మేము సంకల్పం చెప్తాము. ఆ సంకల్పాన్ని అందరూ కూడా విని మేము పలకమన్నప్పుడు మీరు అందరూ పలకండి. హరి ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండేమేరోః దక్షిణ దిగ్భాగే మహానద్యోర్మధ్యదేశే భగవదాలయ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే हेमंत ऋतौ मार्गशिर मासे कृष्णपक्षे सप्तम्यां वासरः वासरस्तु भानुवासरयुक्तायां उत्तर फल्गुनी नक्षत्रयुक्तायां अष्टदिग्गज सौन्दर्यलीलाविलास विक्रमांतगात्रस्य नारद तुम्बुर वीणागान विलोल वैकुण्ठपुर निवासस्य सकल मुनिजन हृदयार वन्दन निवास रसिकस्य भक्तजन सेवितस्य इंद्राग्नि यमन निर्वर्ण वायु कुबेर ईशानादिभिः वन्दितस्य एतत् श्रीमद्वैखास प्रशंस्यमान पंचविध व्यूहात्मकस्य ध्रुव कौतुक उत्सव स्नपन बलिबेर विशिष्टस्य कलौ एतत् वेंकटाचले उपस्थितस्य श्री धर्म संस्थापनार्थं सत्य रक्षणार्थं विविध युगेषु मत्स्य कूर्म वराह नारसिंहार्थं रावणादि समस्त राक्षस संहरणार्थं धर्म संस्थानां सर्वेषां भक्तजनानां रामचंद्रानुग्रह कृपाकटाक्षव सिद्ध्यर्थं उन्नतोन्नत धर्म कर्म अनुष्ठान योग्यता सिद्ध्यर्थं चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं एतत् पुष्पयाग महोत्सवं कर्म करिष्यमानः तदङ्गभूत क्रियमाण पुण्याः अख्यञ्च कर्मणि स्वामिनः विशेष आराधन पूर्वक विशेष आराधनान्ते एतत् पुष्पयागादि समर्पणार्थं यथा विशेष पारमात्मिक होमाख्यञ्च कर्मणि एतत् सर्व होमान्ते स्वामिनः अत्यंत शोभायमान पुष्पयाग समर्पणाख्यञ्च कर्मणि एतत् सकल कर्मसु भगवदनुग्रह सिद्ध्यर्थं सुपुण्याहं करिष्यन् आदौ निर्विघ्नेन परिसमावास्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये अस्य यजमानस्य सर्वगोत्रोद ఇప్పుడు సంకల్పం చెప్తాము. సంకల్పం ఒకసారి కలిగిన తర్వాత ఆ యొక్క మీ గోత్రనామాలు అనేవి చెప్పడం జరుగుతుంది. మీ గోత్రనామం వచ్చినప్పుడు మీరందరూ ఒకసారి రామాయ నమః అని మనసులో మంచిగా అనుకోండి. అందరూ కూడా వినండి. अस्तेजमान्य अंजयनामदेस्य अस्तेजमान्य है अस्तेजवक्रादस्य आदित्यनाम्य हस्तेनाम्य है
अस्य यमान्या विष्णुगोत्रोद्भवस्य सुरेश नामधेयस्य अष्टदाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः देवेंद्रनाथ देवेंद्रनाथ भवानी गोत्रम ఏంటండి तोस्याः देवेंद्रनाथ नामधेयस्य भवानी नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः रामाञ्जनेयुలు नामधेयस्य सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः अष्टवान्याः कपिलशल गोत्रोद्भवस्याः सत्यनारायण नामधेयस्य शंकरम् नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः सुवर्णप्रदोष गोत्रोद्भवस्याः रविचार नामधेयस्य रमादेवी नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः शिवा नामधेयस्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः यशुक्लगोत्रोद्भवस्याः वीरमणि नाम्याः सह कुटुम्बानाम् श्रीकान्त नामधेयस्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः यशुक्लगोत्रोद्भवस्याः सत्यनारायण नामधेयस्याः संतोषी नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः प्रसवान्याः रण्डकगोत्रोद्भवस्याः उमाराणी नाम्याः राघवेन्द्र नामधेयस्य अरुणा नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः चित्रगोत्रोद्भवस्याः नागेश्वर नामधेयस्य पराशर गोत्रोद्भवस्याः कृष्णकुमार नामधेयस्याः विजयरूपिणी नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः अष्टवान्याः विमला गोत्रोद्भवस्याः राजेन्द्र रेड्डी नामधेयस्याः अष्टवान्याः रेणुका नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः अष्टवान्याः गोत्रोद्भवस्याः नामधेयस्याः जलजा नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः गोत्रोद्भवस्याः वेंकटेश नामधेयस्याः अरुणा नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः रामप्रसाद गाరి గోత్రం వీరప్రసాద్ ఇక్కడే ఉన్నాడుగా నాగల గోత్రోద్భవస్యాः రామప్రసాద నామధేయస్యాः కృష్ణకుమారి నామ్యాः సహ కుటుంబానాम् అష్టవాన్యాः గోత్రోద్భవస్యాः కళంద్రుల గోత్రోద్భవస్యాः శ్రీకాంత్ రెడ్డి నామధేయస్యాः సంగీతా నామ్యాः సహ కుటుంబానాम् అష్టవాన్యాः విమల గోత్రోద్భవస్యాः శంకర్ రెడ్డి నామధేయస్యాः ధర్మపత్న్యాः కవితా నామ్యాः अष्टवान्याः गोत्रोद्भवस्याः आत्रेय गोत्रोद्भवस्याः रंगराज नामधेयस्याः वीणा देवी नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः गंगाधर नामधेयस्याः लक्ष्मीप्रिया नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः लक्ष्मीनारायण नामधेयस्याः बाललक्ष्मी नाम्याः गोत्रोद्भवस्याः कृष्णप्रसाद नामधेयस्याः रामलक्ष्मी नाम्याः अष्टवान्याः गोत्रोद्भवस्याः सनगल गोत्रोद्भवस्याः येळमंडल नामधेयस्याः वनिता नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः मुद्रण गोत्रोद्भवस्याः संतोष रेड्डी नामधेयस्याः लता नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः यादम्मा नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः मुद्रण गोत्रोद्भवस्याः धैर्यरेड्डी नामधेयस्याः अनुराधा नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः विजय गोत्रोद्भवस्याः अशोक नामधेयस्याः प्रसन्ना नाम्याः अष्टवान्याः गिरिशुक्लगोत्रोद्भवस्याः बालकृष्ण नामधेयस्याः प्रभावती नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः हरिजगोत्रोद्भवस्याः श्रीधर नामधेयस्याः सीता नाम्याः सह कुटुम्बानाम् अष्टवान्याः सह कुटुम्बानाम् अष्टवान्याः गोत्रोद्भवस्याः नामधेयस्याः श्यामला देवी नाम्याः आत्रेय गोत्रोद्भवस्याः कुमारस्वामी पार्वती नामधेयस्याः पार्वती नाम्याः पगडाल गोत्रोद्भवस्याः सत्यनारायण శంకరమణి విశ్వసేనారాధనం కరిష్యే అస్య యజమానస్య అందరూ కూడా ఒకసారి పలకండి. ఇది ముఖ్యమైన సంకల్పం. ఈ యొక్క సంకల్పం చెప్పిన తర్వాత ఈ స్వామివారి యొక్క దివ్య చరణాల యందు మేము మా యొక్క మనస్సులో ఈ యొక్క క్రియలని చేయిస్తున్నాము అని చెప్పబోయేటటువంటిది మీరందరూ కూడా శ్రద్ధగా పలకండి. నేను చెప్తుంటాను, అది మీరందరూ పలకండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
నమామ్యహం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అస్మిన్ క్షేత్ర అధిష్ఠితస్య ఆంజనేయ సీతాలక్ష్మణ పరివారం స్వామినః సంవత్సరకాలేషు ఉత్సవ సమయే యో దోష సమజని తద్దోష పరిహార పూర్వక సంపూర్ణ ఉత్సవ శక్తి సిద్ధ్యర్థం ఉత్సవ ఫల ప్రాప్త్యర్థం యథాశక్తి క్రియమాణ విశేష పుష్పయాగ మహోత్సవం సర్వం కర్మ శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ యథాశక్తి సంభవిత ద్రవ్యేన సంభవిత ఉపచారేణ ఆచార్యముఖేన నీటితో తుడుచుకోవాలి. స్వామివారి యొక్క పుష్పయానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాల శక్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి మొట్టమొదటిగా పవిత్రేణ బోధా సూర్యస్య రశ్మిః కదరం పుణ్యం భావం సర్వకారం సర్వమంగళదాయన నవతం యచ్చమంత్రబోధం స్వభావః కాయేన భగవతాచ కృష్ణవేదే జహోతమే దేవ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిరా రాక్షసాంచిందే తత్కర్మ విఘాతిరః పయానకం దేస్మిన్ సాఫల్యం గురుగర్వసో చరణాయ బోధా సఖాయ పల్లవత్వయః
సమర్పయామి अर्चना केंकर सामर्यादित्यर्थं भोगे जला निवेदयामि नमो नारायणाय ओम नमो नारायणाय ओम पानी समर्पयामि आचमनीय समर्पयामि तांबूल समर्पयामि नीराजयामि सुधीश्वराय सर्वोपचारान् समर्पयामि अस्यां सुमतिधो अस्य देवदेवस्यास्मिन् क्षेत्राधिष्ठितस्य भक्तजनप्रीत्यर्थं स्वामिनः आलये एतद्दिने क्रियमाण श्रीपुष्पयागाख्यं च कर्मणि एतत् पुष्पयागोत्सवाङ्गभूतक्रियमाण सकलकर्मसु न्यून अतिरिक्तदोषनिवृत्तिद्वारा भगवदनुग्रहसिद्ध्यर्थं द्रव्यदातॄणां कार्यकर्तॄणां एतत् यजमानानां सर्वेषां भक्तजनानाम् आचार्यार्चकपाचकपरिचारकादीनां भगवदनुग्रहसिद्ध्यर्थं चतुर्विधपुरुषार्थसाधनार्थं क्रियमाण सुकर्मसु सुपुण्याः कर्मणि न्यूनातिरिक्तदोषनिवृत्तिद्वारा एतत् कर्मसाफल्यार्थं भवद्भिः अनुज्ञातः सुपुण्याहं करोमि प्रोक्षितं वास्तु प्रियतां प्रजापतेः प्रियंता
ప్రియంత గ్రహ ప్రియంత ఆశవత్య ప్రియంత వేద ప్రియంత యజ్ఞ ప్రియంత హమస్తు శివమస్తు విష్ణుమస్తు ఆరోగ్యమస్తు యజ్ఞమస్తు ఐశ్వర్యమస్తు వంద ప్రతిహతమస్తు చేతరస్తు కర్మస్తు అర్పచ్చస్తు శివ అతవస్తంతు శివాయ నక్షత్రాణి భవనతు సర్వకర్మ సమృద్ధిరస్తు సర్వధనధాన్య సంపూర్ణమస్తు యజమానస్య గోత్రాభివృద్ధిరస్తు యత్పణ్యం నక్షత్రం తద్భక్తిర్వేద భవ్యజం నక్షత్రం నయితే पूर्वोक्त एवं वन विशेषण विशिष्टायामस्यां सुपदिधौ अस्य देवदेवस्य अभय कोदण्डरामस्वामिनः प्रीत्यर्थं पूर्वोक्त एवं वन विशेषण विशिष्टायाम् अस्यां सुपदिधौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीमदखिललोक आश्चर्यकर सौन्दर्यलीलाविलास विभ्रमाविर्भाव हेतुर्बोध दिव्यमङ्गल विग्रहस्य त्रेतायुगे धर्म संस्थापनार्थं खरादि राक्षसंहरणार्थं रावणादि कुम्भकर्णादि समस्तोत्सव फलावाप्त्यर्थं एतद्दिने क्रियमाण श्री पुष्पयागाख्यर्थकर्मणि विशेष होम कर्मसु स्वामिनः पुष्पयाग शोभा समर्पणाख्यर्थकर्मणि शोभायमान विविध पुष्प समर्पणाख्यर्थकर्मणि एतत् सकल कर्मसु भगवद अनुग्रह सिद्ध्यर्थं चतुर्विध पुरुषार्थ साधनार्थं क्रियमाण एतत् सकल कर्मसु ओम पुण्याहं वृद्धिं भवन्तो प्रवन्तो पुण्याहं वृद्धिं भवन्तो प्रवन्तो एतत् देवयजन कर्मणि ओम पुण्याहं वृद्धिं भवन्तो ఈరోజు
చాలా విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి రోజు. ఈనాడు స్వామివారికి పుష్పయాగం, ఇది శ్రీ పుష్పయాగ మహోత్సవం అంటాం శాస్త్రంలో. శ్రీ పుష్పయాగం సేకరించి వాటిల్లో కొన్నిటిని ఎంచబడి అర్చనకి పనికొచ్చేవి కొన్ని, అర్చనకి వాడకూడనివి కొన్ని ఉంటాయి. ఈ యొక్క భూమి పైన వస్తూ ఉన్నటువంటి పుష్పాలు, ఆ పుష్పాలలో పవిత్రమైనవని, ఇవి భగవంతుడి యొక్క అర్చన కోసమని ఈ యొక్క భూదేవి వీటిని కల్పించింది అని చెప్పి శాస్త్రం కొన్నిటిని చెప్పింది. వాటిని మనం సేకరించి ఆ యొక్క పుష్పాలలో అత్యంత ఉత్తమమైనటువంటివి ఏవైతే ఉంటాయో, మనకి లభించేవి ఏవైతే ఇక్కడ ఉంటాయో వాటిని మనం శ్రీ పుష్పయాగంలో స్వామివారికి సమర్పణ చేస్తాం. ఈ పుష్పయాగంకి చెప్పే సంకల్పం ఏమిటండి అని అంటే, స్వామివారి యొక్క సంవత్సర కాలంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. నెల నెలా జరిగేవి కొన్ని ఉంటాయి, కార్తీక మాసంలో జరిగేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు గడుస్తున్న మాసం ఏ మాసం? పేరు ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ఎన్నో చేసుకుంటాం. స్వామివారి పాసురాలు పాడటము, లేకపోతే స్వామివారి ఉదయాన్నే లేచి మనం కృష్ణుడికి అష్టోత్తరాన్ని జరిపి ఆ కృష్ణుడికి నమస్కారం చేసుకుంటే ఆనాడు ఉదయం అనేటటువంటిది పూర్తవుతుంది. ఈ విధంగా ధనుర్మాసం తర్వాత వచ్చేటటువంటి మాసాల్లో కూడా సీతారామ కళ్యాణం చేసుకునే మాసం ఒక మాసం ఉంటుంది. దాని తర్వాత బ్రహ్మోత్సవం చేసుకునేటటువంటి మాసం ఒక మాసం ఉంటుంది. ఈ మాసాల్లో ఉత్సవాలు చేస్తాం. ఆ ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, రావాల్సిన సమయానికి యజమాని రాకపోవటము, సన్నాయి వాళ్ళు ఉదయం కొద్దిగా వచ్చారు, వాళ్ళు రాగానే స్వామివారిని తీసుకుని వచ్చాము. ఆ సమయంలో స్వామివారి మీద ఎండ పడటము, వర్షం పడటము, లేకపోతే ఎవరో తాగటము, అర్చకులు చేశారు అనుకోండి, చిన్న చిన్న దోషాలు వస్తాయి. ఆ జనకుడుగా భూమిని 11,000 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి వారు రాములు వారు. జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామీతి మంత్రం. రామనామానికి ఉన్నటువంటి మహిమ ఏమిటండి అంటే, ప్రణవానికి సమానమైనటువంటి మంత్రం ఏదైనా ఈ భూమి పైన ఉన్నదా, ఈ లోకానికి భూమికి ఉపయోగపడేది ఏదైనా ఉన్నదా అంటే, ఆ యొక్క పార్వతీదేవితో కూడా చెప్పినటువంటి మంత్రం ఏమిటంటే రామ మంత్రమే. ఆ రామ మంత్రాన్ని జపించడం చేత ఈ యొక్క జన్మ ధరిస్తుంది. తారక నామము రామ మంత్రము అని చెప్పి, ఆ యొక్క రాముడు వారి యొక్క నామ మంత్రాన్ని జపించడం చేత జన్మ ధరిస్తుంది అని చెప్పి, జయం కలుగుతుంది అని చెప్పి ఆలయంలో స్వామి మనం ప్రతిష్ఠించుకున్నాం. ఆ యొక్క రూపమంతా మనకి ఆలయంలో కట్టడం వల్ల, కట్టకపోవడం వల్ల వినిపించలేదు అనుకోండి, మీరు వినకపోవడం ఒక దోషం. మీరు చెప్తున్నప్పుడు మాకు దగ్గర వచ్చింది అనుకోండి, అదొక దోషం. ఈ నీటిని తీసుకొస్తున్నప్పుడు నీటిలో ఏదో చేస్తున్నాక ఒక పురుగు పడింది అనుకోండి, అది కూడా ఒక దోషం. ఇందాక మనం మొదలు పెడుతున్నాక సునకం వచ్చింది రాములకి, అదొక దోషం, రాకూడదు అనమాట. సర్పాలు ఇవన్నీ వచ్చింది భ్రాంతి చేసి పరిగెడుతుంటారు అటు జనాలంతా. అలాగే మనం తాగడం, పవిత్రంగా మనం స్నానం చేసి వస్తాం. కొంతమంది కాలు చేతి కలుపుకొని వస్తారు, కొంతమంది వాళ్ళు మర్చిపోయి వచ్చి కూర్చుంటారు. ఇది మాకు మళ్ళా ఏదైనా దీంట్లో పాల్గొంటే వస్తుందా అని చెప్పి అడిగితే అర్చకుడు ఏం చెప్తారంటే, అయ్యా శ్రీ పుష్పయాగం అనేది ఒకటి ఉంది. ఈ శ్రీ పుష్పయాగంలో పాల్గొంటే మీకు ఆ ఉత్సవాలలో పాల్గొన్నటువంటి శక్తి, భగవద్ అనుగ్రహము దీని వల్ల కలుగుతుంది. ఆ ఉత్సవాలలో జరిగేటటువంటి దోషాలు ఏవైనా ఉన్నట్లయితే, ఇందాక చెప్పుకున్నటువంటి ఏవైనా సంవత్సర కాలంలో ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క భగవంతుణ్ణి అర్చించినటువంటి ఫలితం పొందడానికి పుష్పయాగం ఉపయుక్తం అవుతుంది. అంటే ఈ పుష్పయాగాన్ని సమర్పించిన తర్వాత ఆ స్వామివారిని ఆ శోభాయమానమైనటువంటి పుష్పాల మధ్యలో చూసిన వారికి ఈ యొక్క పుష్పయాగ అనుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క పుష్పయాగాన్ని చేసుకోవడం అనేటటువంటిది మనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం గట్టిపడుతుంది. ఆ ఉత్సవాలన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. సంవత్సరానికి ఒక మారైనా పుష్పయాగాన్ని జరపాలి అని. అందుకని ఈ యొక్క ఆలయంలో మీ అందరి చేత కూడా ఇందాక సంకల్పం పలికిన వాళ్ళందరూ, చూస్తున్న వాళ్ళందరికీ కూడా పుష్పయాగం అనేటటువంటిది ఇంత గొప్పది అని తెలియాలి. అంటే పుష్పయాగాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకోవడానికి శోభాయాత్ర అంటాం. స్వామివారికి సమర్పించే వివిధ రకమైన పుష్పాలన్నింటినీ తీసుకొని రావడానికి అందరం కలిసి వెళ్ళి రామ రామ అని చెప్పి మనందరం మనసులో అనుకోవాలి. ఆ యొక్క రామ మంత్రం ఎంత గొప్పదో చెప్పాం కదా, ఆ రామ మంత్రాన్ని మీరు జపిస్తేనే నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా, మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఫలిస్తాయి. మీరు మనస్సులో రామనామం పెట్టుకోవాలి, నోటి వెంబడి రామనామాన్ని చెప్పాలి.
కరుణ వెంట రామనామంతో ఉన్నటువంటి ఈ యొక్క అర్చనంతా చూడాలి. ఇవన్నీ 3 కూడా త్రికరణ శుద్ధిగా చేస్తే మీకు ఈ పుష్పయాగం తప్పకుండా మీకు ఫలితాన్ని ఇస్తుంది. అందరూ ఏమండి ఎలా వెళ్తున్నారండి? రామణ జపం వేయండి. మనసులో కాదండి, పైకదండి. పెను చీకటి పగర సీతారామ చూపిని మహిమ మదిలో అసురాణిని మా పగర మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి పగరా దర్శనమును కోరా దరికే చేరే దయగల మహారాజు దాశరథి తొలతని ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియవాది ధీరమతి న్యాయపతి ఏలు రఘుపతియే ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వసగునులే అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సగల గుణ రాముని రేటిని రాముని నీటిని ఏమని పొగడుదులే
వచ్చేసేయండి. బొట్లు వెనకాలి. హలో ఏమండి, దయచేసి మాట్లాడకండి, దయచేసి ఎవరు మాట్లాడద్దు అని ఎవరు బాధపడద్దు. ఇంకా కవర్లు ఉన్నాయండి, అవైనా సరే పట్టుకుంటారు కానీ సరేనా అమ్మా? కవర్లు ఉన్నాయి, ఇంకా ఇటువంటి బస్తాలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చేద్దరు కానీ అందరికీ సరిపోతుంది. చెప్పండి, అర్థమైందా అండి? అక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు బుట్ట ఆ రిసిప్ట్ మాకు అప్పచెప్పండి. అప్పుడే కాదమ్మా, కంగారు పడకండి. అది కార్డు మాత్రం జాగ్రత్త అండి. వంశీకృష్ణ గారు మళ్ళీ టోకెన్ మళ్ళీ మాకే అప్పచెప్పండి అమ్మా. అంజయ్య అండి, అంజయ్య అంటే ఎవరండి? ఆదిత్య యశస్విని రండి, మళ్ళీ మాకు అప్పచెప్పండి అమ్మా. తర్వాత దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి
ముంగట ఉంటే ఎట్లా
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒక్కరు దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అస్మిన్ క్షేత్రాధిష్ఠితస్య పరిహారార్థం ఉత్తరోత్తర హోమాధికార యోగ్యతా సత్యం గాయత్రీ సావిత్రి మహావ్యాహుతి గంధాహుతి పూర్ణాహుతి అతో దేవాది షట్వైష్ణవ మంత్ర హోమం ప్రాయశ్చిత్త హోమం హోష్యే సంతర్వర్యేణ్యం భర్గో దేవస్య ధీమహి సంతర్వర్యేణ్యం భర్గో దేవస్య ధీమహి స్వాహా స్వాహా స్వాహా
ఆంజనేయ స్వామి వారికి 21 అండి, 21 తమలపాకులు స్వామి వారికి 2 తమలపాకులు ఈ రోజు విశాఖ సమయంలో ఆయన సమర్పిస్తున్న స్వామి వారికి. ఇది ప్లాస్టిక్ తాడు కట్టారండి అందాక. ప్రస్తుతానికి 2 తమలపాకులు ఇచ్చారు. తమలపాకులు బట్టికే వెంటివి. ఈ తాడు మాత్రం ప్లాస్టిక్ తాడు. అలాగే 2 చుట్టాలు పడుకుంటారు కూడా. సమాధానం చెప్పాలి చెప్పేస్తారు. 2 తమలపాకులు 21 తమలపాకులు ఆంజనేయ స్వామి వారికి. అందరూ కూడా చూసుకోండి. అందరూ కూడా ఏమన్నా ఖర్చు పెడతారు అందరికీ. అది చూడండి అందరికీ పెడతారు. నీకు ఏం లోటు చేయాలి. ఒకసారి అందరూ సోమవారం వాటికి దండం పెట్టుకోండి. అలాగే మనం ఏం ఇచ్చినా సరే శుద్ధి చేస్తాం. రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర వీర వరద భీరము సహనశీల ధీర వీర వరద భీరము రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము రామాయ నమః, రూపాయ నమః, విష్ణవే నమః, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నాయ అస్య శుభతిథౌ శ్రీరామ కర్మణి విశేష ఆచార్య వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ రామచంద్ర ప్రీత్యర్థం ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే స్వాహ
विष्णुभक्ताय पुल्लाय नमः पुल्लराजाय नमः पुष्पेण आसनं समर्पयामि विष्णवे नमः आसनं समर्पयामि विष्णवे नमः सर्वोपचारान् समर्पयामि వెయ్యి పత్రాలు ఉన్నటువంటి తామర పువ్వు ఉంటుంది కదా, దానికి 100 గనక ఒక రూపం కనుక దాలిస్తే అది తులసిలో ఒక పత్రం. 3 దళాలు ఉంటాయి కదా, 3 కానీ 4 దళాలు కానీ, ఆ ఒక తులసి దళం అనేటటువంటిది అటువంటి 1000 కమలాలకు సమానమైనటువంటి పత్రంగా పుష్పంగా స్వామివారికి విష్ణువుకి సంబంధించిన ఆరాధనలో చెప్తారు. అత్యంత ముఖ్యమైనటువంటి పుష్పం అన్నింటిలోనూ కూడా స్వామివారికి తులసి. ఆ యొక్క తులసిని మొదటి యొక్క ఆవర్తనలో పుష్పయాగంలో మొట్టమొదటి ప్రీతికరమైనటువంటి స్వామివారి యొక్క పుష్పాన్ని ఈ యొక్క తులసిని సమర్పించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఉత్సవ ఫలితం అనేటటువంటిది మనకి ఈ యొక్క పుష్పయాగం చేత వస్తుంది అని చెప్పి ఇటువంటి పవిత్రమైనటువంటి తులసి దళాన్ని సమర్పిస్తూ ఆ ఉత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని మనందరం మన కనులారా చూడాలి. ఆ పుష్పాన్ని తులసిని సమర్పిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని మీ యొక్క మనసులో చెప్పించాలి. రామాయ నమః రామాయ నమః రామాయ నమః అని చెప్పి అందరూ చక్కగా మనసారా స్మరించుకుంటూ స్వామిని
మేము చెప్తుంటాం వేదాన్ని, ఆ వేదాన్ని వింటూ
విశ్వసేనాని మహాగణాలన్నీ నిత్యం ఇట్లాంటివి చేస్తుంటాయంట. మన సంవత్సరం ఒకసారిగా చేసుకున్నాం కదా, నిత్యం వైకుంఠంలో అనేక పుష్పాలు మనకి ఎప్పుడు కూడా మనం దర్శించనివి లాంటి వాసన చూడనటువంటి అనేక రకమైన సుగంధ పుష్పాల నుంచి కూడా నిత్యం బ్రహ్మాది దేవతాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామచంద్ర భగవానికి అలడిన కన్యాస్మకుడెవ్వడు కలడవ్వడచట కలడలిన కలదురవ్వని తను యోగదశ ఇలనాథని భజించుడి కలదురవ్వని తను యోగదశ ఇలనాథని భజించుడి వేదం వెవ్వని వెతకెడిని ఆ దేవుని కొనియాడుడి కడగి సకల రక్షకుడెవ్వడు వడి నిందయునెవ్వని మయము పిడికిట
గడవిన ఘనుడని ఘనుడి వేదం వెవ్వని వెతకెడిని ఆ దేవుని కొనియాడుడి కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరవ్వని కదసి సకల లోకంబుల వారలు ఇదిగో కొలిచెదరవ్వని త్రిదశవంజుడగు తిరువెంకటపతి వెతకి వెతకి వేసాడుడి త్రిదశవంజుడగు తిరువెంకటపతి వెతకి వెతకి వేసాడుడి వేదం వెవ్వని వెతకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద. చాలా ఉన్నాయి, 17 ఉన్నాయి. ఇప్పుడు లేదు, కూర్చోమన్నారంటే నీకు లాస్ట్ లో ఉంది. ఈ సంవత్సరంలో ఈ అవకాశం అందరూ కూడా అందరూ కూడా ఈ సంవత్సరం మనకి దానికి జాట్ పెన్ ఉంటుందా? దానికి పిన్ ఉంటుందండి. ఓకే ఓకే సూపర్. గట్టి మేడం, గట్టి మేడం, ఫోన్ చూసుకుంటున్నాం. ఈయన వినిపించలేదని చెప్పట్లేదు. నాకు ఇంకా స్వామివారికి మా బృందంకి వినిపించింది. గట్టి కొట్టాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అద్భుతం తప్పని పడ్డారు గోవింద గోవింద
ఆశీస్సు. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక కార్యక్రమం ఉన్నతోన్నత రామచంద్ర కైంకర్యానాం ఉత్సవానాం భగవద్